వచ్చేసి అమ్మని నాయగారు చెప్పినట్టుగా చాలా కష్టపడ్డది. రోదన ఏడుపు ఆమె కష్టానికి ఫలితము ఎక్కడ అనుభవిస్తుందని చెప్పేసి కారణం ఏంటంటే చెప్పాడు ఆయన మళ్ళీ చేసుకోవడానికి వీలేదు వద్దు. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఆమె జీవితం అంతా కూడా కష్టం బయటపడ్డది. చివరికి ఆమె ఒంటరిగానే పుట్టినప్పుడు ఒంటరిగానే రావచ్చు, మరణంలో కూడా ఒంటరిగానే వెళ్ళినటువంటి పరిస్థితి. వచ్చేసి ఇలాంటి బాధ ఇంతమంది ఉన్నాం కానీ ఆమెను ఓదార్చడానికి దాదాపు ఎవరు దరిదాపులో లేరు. ఇది సత్యం. ఇప్పటికైనా దయచేసి బంధువులు రక్త సంబంధాలు ఎవరున్నా మనం ఒక ఓదార్పును ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. నేను నా బంధువు నా రక్త సంబంధం అన్నట్టుగానే ఉండండి. విడిగా ఉండి ఏం సాధించలేము. కలిసి ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ వారి యొక్క అవసరతలు ఉన్నవి. కానీ ఉదార్పు అనేటువంటిది లేకపోతే జీవితం ఇదే రకంగా ఉంటుంది. దాన్ని నన్ను మన్నించాను. ఇప్పటికైనా అందరం కూడా కలిసి ఒక క్షణం ఏదైనా జరిగిందంటే వెంటనే మనసులో పెట్టుకోకుండా మనిషిని ఓదార్చడం. ఎందుకంటే మన మనుషులము మనిషి యొక్క మానవత్వం ఉన్నటువంటి మనుషులం కాబట్టి అది ఖచ్చితంగా మనందరికీ ఉండాలని మనసారి కోరుకుంటున్నాను. ఎవరైనా పర్లేదు, నీ పక్కకు ఉన్నటువంటి వారిని పిలిచినప్పుడు మీరు వెళ్ళి వారిని అదే దేవుని యొక్క ప్రేమ. దేవుడు మనకు నేర్పించినటువంటి దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరి ఇదే గాస్పల్ ఇదే గాస్పల్ కాబట్టి గాస్పల్ ఈ రీతిగా అందించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు నామానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటున్నాం. సర్వోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రసంగి గ్రంథకర్త సెలవిచ్చినట్లుగా సమస్తం భూమి మీద ఉండబడేటంతా కూడా వెళ్తాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఏదో సాధించాలా, ఏదో చేయాలా, ముందుకు వెళ్ళాలని ఉంది. కానీ దేవుని యొక్క ప్రేమ సంకల్పం లేకపోతే అంతా కూడా వ్యర్థమే. వానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. అయ్యగారు చెప్పినటువంటి వాక్యము మేమందరం కూడా అది గ్రహించి తెలుసుకొని యేసయ్య నేర్పినటువంటి ప్రేమలు ఒకనాడు ఈ లోకంలో ఈ ప్రేమ మేమందరం కూడా పంచుకొని పరలోకంలో కూడా ఆనందించేటువంటి ధన్యతను ఇప్పుడు వచ్చిన బంధువులకు రక్త సంబంధులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఇది పొందుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి.